హలో అండి. నేను మీ నానమ్మని. ఈరోజు నానమ్మ పనసెక్కలు, కారబూందీ కూర ఎంత బావుంటుందో ఇలా చేసి చూడండి. వారాలయ్యేప్పుడు మనం నాన్ వెజ్ తినం గదా! ఇలా వండుకు తింటే నాన్ వెజ్ ఫీలింగే వస్తుంది. చికెన్ టేస్టే వస్తుంది. పనసెక్కల్ని ముందు ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకుని ముక్కల కింద కోసుకొని పై పొరంతా ఒలిసేసుకోవాలి. ఒలిసేసుకొని ఇలా వండి చూడండి. మీ ఇంట్లో మీరే బెస్ట్ అంటారు. అంత బావుంటుంది ఈ కూర. ప్రొసీజర్‌లోకెళ్తే టమాటాలు 2 తీసుకున్నాను. పనసెక్కలు ఓ 15 పనసెక్కలవి ఉడకబెట్టుకుని ముక్కల కింద కట్ చేసుకున్నాను తొక్కలు తీసుకుని. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద. ఒక కప్పుడు కారం బూందీ తీసుకున్నాను. ఇలాగా ఈ 4 ఐటెములతోటి మనం వండుకుంటే అద్భుతంగా ఒక చికెన్ కర్రీ తిన్న టేస్టే వస్తుంది. ట్రై చేసి చూడండి. పనసెక్కలు అందరికీ దొరుకుతున్నాయి. అన్ని చోట్ల ఉంటున్నాయి ఇప్పుడు. మూకుడు పెట్టుకుని ఒక 5, 6 స్పూన్లు ఆయిలేసాను. నూనె కాగిందో లేదో ఒక ఉల్లిపాయ ముక్కేసి చూసుకోవాలి ముందు. చూసుకుంటే నూనె కాగితే ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని ఇలాగా కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. ఎంత వేగితే ఈ కూర అంత టేస్ట్‌గా ఉంటుంది. బాగా వేపుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేపుకోవాలి. బ్రౌన్ షేడ్ రావాలన్నమాట. అలా వస్తేనే బావుంటుంది. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏసేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టండి. మూత పెడితే ఉల్లిపాయ మగ్గుతుంది. బాగా మగ్గాలి అంటే కొంచెంసేపు ఇలా ఒక 5, 6 నిమిషాలు నేనైతే ఉంచాను. బాగా మగ్గింది. మగ్గిన తర్వాత మూత తీసేసుకొని చూసుకొని, ఇప్పుడు మరొక్కసారి కదుపుకోవాలి. మరొకసారి కదుపుకొని ఇలాగా మనం ఈ కూరని కాన్సంట్రేషన్‌గా వండితే 15 మినిట్స్‌లో కూర రెడీ అయిపోతుందన్నమాట. అంత బావుంటుంది. ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రొసీజర్. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసాను. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసి మరింత సేపు వేపుకోండి. బ్రౌన్ షేడ్ వచ్చింది. ఉల్లిపాయ బాగా వేగింది. వేగిందన్నాక ఈ 2 టమోటాలు ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా! 2 టమోటాలు అవి వేసేయాలి. అవి వేసేసి బాగా వేగనివ్వాలి. ఈ కూరని హై ఫ్లేమ్‌లోనే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు వేసుకోండి. స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు పసుపుది. చిన్న స్పూన్ అన్నమాట. ఇప్పుడు పనసెక్కలు వేసేయండి. పనసెక్కలు కూడా వేసేసి మరింత సేపు పనసెక్కలు చూసారా ఎంత బాగున్నాయో! భలే ఉంటాయండి. చికెన్ ముక్కలు ఉన్నట్టు ఉంటాయి వండుకునేలా వండుకుంటేను. ఇలా మరింత సేపు బాగా వేపుకోండి. టమాటా ముక్క మగ్గేదాకా వేపాలన్నమాట. వేపిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ. మగ్గుతుంది. ఎందుకు మూత పెట్టుకుంటే స్వెట్టింగ్ వచ్చి మగ్గుతుందన్నమాట. మళ్ళీ కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మూత తీస్తే ఇలా మగ్గుతుంది. తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకుని మరి కొంచెం సేపు బాగా ఇలాగా వేగనివ్వాలి. మనం పొయ్యి దగ్గర పట్టుమని 10 నిమిషాలుంటే కారబూందీ కూర, పనసెక్కలు కారబూందీ కూర రెడీ అయిపోతుంది. మనం ఉల్లిపాయలు అవి కోసి పెట్టుకుని పట్టుమని 10 నిమిషాలు నుంచుంటే చాలండి పొయ్యి దగ్గర. ఎక్కువ సేపు ఉండక్కర్లేదు. ఉల్లిపాయ ఏగడమే కష్టం. ఆ తర్వాత కూర ఈజీ. ఇప్పుడు నేను ఒక కప్పుడు కారబూందీ తీసుకున్నాను. పోసేసుకున్నాను. ఈ కారబూందీ అయితే నేను ఇంట్లో చేసుకున్న కారబూందీ అండి. ఎంత బావుంటుందో. కరకరలాడుతా ఉంటదనమాట. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కారబూందీ అన్నమాట. మీకు చూపించడం కోసం చేస్తున్నాను. మూకుడు ఎక్కడ అడుగు అంటుకోకుండా అలా తిప్పుకుంటా ఉండాలన్నమాట. బాగా కారబూందీ కూడా పోసుకొని మరింత సేపు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కారబూందీ ఏ గిన్నెతోటైతే తీసుకున్నామో కొంచెం ఉప్పు వేయండి. నేను ముందు అసలు ఉప్పు వేయలేదు. కారబూందీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసాను నేను కల్లుప్పు. ఓ పావు స్పూన్ వేసాను కల్లుప్పు సరిపోతుందని చెప్పేసి. ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఏ కారబూందీ గిన్నెతోటైతే కారబూందీ తీసుకున్నామో అదే గిన్నెతో కొంచెం ఎత్తుగా వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయకూడదు. కారబూందీ మెత్తబడిపోతుంది. నేను కొంచెం ఎత్తుగా ఒక బౌల్డ్ కారబూందీ తీసుకున్నాను. బౌల్డ్ కొంచెం ఎత్తుగా నీళ్లు పోసాను అనమాట. పోసి కదిపేసుకుని ఇలాగా ఒక్క 2 సెకండ్లు అలా పొయ్యి మీద పెట్టండి. 2 నిమిషాలు, 1 నిమిషం పాటు పొయ్యి మీద పెట్టి మూత తీసేయాలి. మూత తీసేసి నీళ్లు ఇంకిపోయేదాకా బాగా ఎగరనివ్వండి. కారబూందీ పీల్చేసుకుంటుంది. మనకు ఆ శ్రమ ఏమి ఉండదు. చాలా తొందరగా పీల్చేసుకుంటుంది. ఇలా బాగా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు నానమ్మ బాగా వేగనిచ్చింది. వేగిపోయింది చూడండి. ఎక్కడ నీళ్ళ చుక్క ఏంటో లేదు. నీళ్ళ చుక్క ఏంటో లేనప్పుడు మనం ఇలాగ బాగా ఏగిపోయింది అన్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడే చూసుకోవాలి. చూసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు సరిపోయిందండి. ఖచ్చితంగా సరిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక అర స్పూన్ గరం మసాలా వేశాను. అర స్పూన్ మనం నిత్యం ఇంట్లో కొట్టి పెట్టుకుంటాంగా గరం మసాలా. ఆ గరం మసాలా ఉంటుంది. అది వేశాను. ఒక అర స్పూన్ గరం మసాలా వేసేసి తిప్పేసి అంతేనండి.
పొయ్యి కట్టేసుకోవడమే. గరం మసాలా వేసాక ఇంకెంతసేపు అక్కర్లేదు. కొంచెం కొత్తిమీర వేసేసుకుని జోడించుకుంటే కొత్తిమీర మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను మరింత కొత్తిమీర వేసాను. వేసి ఒక్క కదుపు కదిపేసుకుని అంతేనండి. పొయ్యి కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. నచ్చిందా? ఎవరికైనా నచ్చుతుందండి కారం బూందీ కూర. ట్రై చేసి చూడండి. నానమ్మ చేసినట్టు చెయ్యండి. ఆ రోజు చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంది అంటారు. చికెన్ తినాలనిపించినప్పుడు ఇంట్లో కారం బూందీ ఉంటే ఇలా పనసెక్కలు కనుక ఉంటే కనుక రెడీ చేసేసుకోండి. భలే ఉంటుంది. పనసెక్కలు అయితే నేను ఎండబెట్టుకుని 1 ఇయర్ ఉంచుకుంటాను. డబ్బాలో పోసుకుని అలాగే ఉంటాయి. రాత్రులు నానబెట్టుకుని పొద్దున్నే తీసేసుకోవచ్చు. పనసెక్కలకు భలే ఉంటుంది పనసెక్కల కూర. ఈ వీడియో చూసినటువంటి వారు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.